ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని సముఖంలో మనము దేవుని ఆరాధించడానికి మనము ఈ సమయమందు ఈ వేళలో కూడుకొని ఉన్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి మన మధ్యలోకి వచ్చినటువంటి పాస్టర్ కేకే రవికుమార్ గారు, వారికి దేవుని నామమున వందనాలు తెలియజేస్తూ వారిని ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాము. ప్రభు పేరట దేవుని స్తోత్రం. ఈ సమయమందు మరి అక్క గారు, మరి సుజాత పాస్టర్ గారు వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి మేము చేరినాం నాయన. కృపలో మమ్మల్ని జ్ఞాపకం చూస్తూ స్వామి, ఒక సహవాసం ఒక కుటుంబంగా నీ పాద సన్నిధిలో మేము చేరినాం నాయన. మా గొప్ప దేవ నీ వందనాలు నాయన. వారి దినాలు నీ ఉచితమైన కృపదాన మనందరినీ సజీ లెక్కలో ఉంచున్నావు, కాపాడి ఉన్నావు. ఆయా నాయన మమ్మల్ని పోషించావు, ఆదరించావు, సంరక్షించావు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు. ప్రయాణమే కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ కష్ట నష్టాలు కానీ బాధలు తోడుగా ఉన్నాం. నీ పాద సన్నిధికి నాయన చూపించాను బట్టి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రారంభిస్తుందిగా ప్రారంభం నుంచి చివరి వరకు ఆయా మీరే తోడుగా నడిపించాలి. ఆయా అధ్యక్షుడిగా నువ్వు నీ నడిపించు స్వామి. ఆయా నీకు వందనాలు చెల్లించున్నాను నాయన. నీ పాదం దగ్గర ఎంతో ఉన్నప్పటి శాంతి కాంతి నాయన, ఆయా సమాధానము ప్రేమ ఉండదు నాయన. ఆయా మేము ఇతరులకి చూపించే భాగ్యం మాకు దయచేయన. నీ ఆజ్ఞ మేరకు మేము జీవించాల్సిన తల్లి అందరిని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో నాయన నీ పాదశల్లో మేము చేయడం ప్రారంభిస్తుందిగా ప్రతిదీ నాయన నిశ్చిత ప్రకారం నడిపించి నాయన మాత్రం పొందమని పాటలేని వాక్యమందు నాయన మీరే తోడుగా నడిపించమని దైవజనుడు కూడా నాయన నీ సులుచాపు మొదలుకొచ్చి ఆయా ఆత్మీయ ఆహారంతో ఆయన నింపి నాయన మాకు వివరిస్తుండగా నాయన ఆ వాక్యాన్ని మేము అంగీకరించి వాటి ప్రకారం మేము జీవించగలిగినట్టుగా కృప చూపించి నువ్వు మాత్రమే మహిమ పొందమని వేడుకుంటూ ఆయా దైవజనుడు సాల్మన్ గారిని కూడా మీరే తోడుగా వేడుకుంటూ నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. దేవునికి స్తోత్రము. దేవుని సన్నిధిలో మనం కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. యేసు నామమే పావనము, ప్రభు యేసే రక్షణ కారణము. హల్లెలూయా. మన జీవితంలో ఈ రక్షణ అనుగ్రహించి నిత్య జీవంలోనికి మనం నడిపించినటువంటి దేవుని బట్టి వందనాలు తెలియజేస్తూ ఈ పాటను అందరం కలిసి పాడుకుందాం. యేసు నామమే పావనము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. Hallelujah.
స్తుతి గీతములన్నిలా పాడరే స్తోత్రార్హ ప్రభువునకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతులకు పాత్రుడు ఆయనే. హల్లెలూయా.
ఆనందించదను, ఆయననే పాడేదను జీవిత కాలం అంతా. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుడు మన నోటి నుండా స్తుతిని పెట్టి ఉన్నాడు. ఆయనను స్తుతించడానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కలిసి పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా నోటను కొత్త పాట నా యేసు ఉంచెను. సమయంలో ఆయన మనల్ని ఆదుకొని నడిపించేటువంటి దేవుడుగా ఎల్లకాలం మనతో ఉండేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. తల్లి తండ్రి బంధు మిత్రులు దూరమాయని నిందలను వారించి ఆయన మహిమను చాటెదను. తల్లి తండ్రి బంధు మిత్రులు దూరమాయని నిందలను వారించి ఆయన మహిమను చాటెదను. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. ప్రైజ్ గాడ్. థాంక్యూ. ఇహలోక శ్రమలు నన్నేమి చేయును, పరలోక జీవితమునే వాంఛించెదను. ఇహలోక శ్రమలు నన్నేమి చేయును, పరలోక జీవితమునే వాంఛించెదను. ఆనందించెదను ఆయననే పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా
మన దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. దేహం ఇదే గుడారం, యేసయ్య ప్రేమ మందిరం, పరలోక దేవుని వాసం, ఇహలోక ప్రాణ నిలయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సజీవ యాగముగా మనము దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ మనలో వాసమవుతున్నటువంటి దేవుని బట్టి దేవుని వందనాలు, స్తోత్రం.
స్తోత్రం. ఈ సమయం మందు మన మధ్యలో వారు మన యూత్ వారు ముందుకు వచ్చినట్లయితే వారు 2 పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. సెలబ్రేట్ 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 ద విక్టరీ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. మనము జీవిత కాలంలోనే ఆయనను మనము స్తుతించి ఆరాధించేటువంటి వారముగా ఉన్నాం. మృత్యులు ఆయనను స్తుతించలేదు, వారు మౌనంగా ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఆయన ఊపిరి చేత నింపి మనల్ని ఈ యొక్క జీవితంలో నివసింపు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వి ప్రైజ్ యు, సెలబ్రేట్ and also we sing, give thanks. Praise God. Celebrate, celebrate, celebrate the victory of the Lord. 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 He has done mighty things yet again. He has done mighty things yet again. He has done mighty things yet again. Come celebrate the victory of the Lord. Celebrate, celebrate, celebrate the victory of the Lord. Celebrate, celebrate, celebrate the victory of the Lord. Come celebrate the victory of the Lord. Come celebrate the victory of the Lord. Celebrate the victory of the Lord. Praise God. Thanks. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks, for He is given Jesus Christ, His Son. Give thanks. Let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks, for He is given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor
ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. స్తోత్రం. ఈ సమయం మరొక పాట. దేవా మా కుటుంబము నీ సేవకి అంకితం. దేవుని యొక్క సంరక్షణ మన కుటుంబాలపైన ఉండాలి. కాబట్టి ఆ గొప్ప దేవుని యొక్క ఆదరణ మన యొక్క జీవితాల్లో మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ సమయంలో స్టాండ్ అనే ఈ పాటను పాడుతుండగా మనమందరం ఆయనతో కలిసి మనం పాడుతున్నాం. హల్లెలూయా. వారు మనం లీడ్ చేస్తారు. ప్రైజ్ గాడ్.
Praise you, Lord. We thank you, Lord Jesus. హల్లెలూయా. యేసయ్య సన్నిధిలో ఉన్నాము. మనం అందరం లేచి నిలబడి చివరి పాటగా యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం చేరున్నాము. దేవునికి స్తోత్రం.
Hallelujah. We praise you, Lord. స్తోత్రం 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 స్తోత్రం. We thank you, Lord Jesus, the gracious Father. We thank you, Lord. మేము సజీవ లెక్కలో నాయన ప్రభా మేము ఉండటం కారణం నాయన కేవలం మీ కృపే అయినది నాయన. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మా యొక్క జీవితాల్లో నాయన ప్రభా మీరు ఉద్దేశించినటువంటి కార్యములు మా పట్ల నెరవేర్చగలుగుతున్నాం నాయన ప్రభా. మీ సన్నిధిలో నాయన ప్రభా మీ యొక్క సన్నిధిలో నాయన ప్రభా మమ్మలను మేము తగ్గించుకుంటున్నాం నాయన ప్రభా. మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో ముచ్చటించండి నాయన ప్రభా. మీరు మాకు జరిగించవలసినటువంటి కార్యములను మాకు తెలియజేయబడుకుంటున్నాం. మీకు ప్రీతికరమైనటువంటి యోగ్యకరమైనటువంటి జీవితాన్ని, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేస్తున్నాం. ఆరాధనకు కర్తవు నీవే నాయనా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో కూడా సహోదరి శ్రీ బస్ స్టాండ్ చూసుకొని ప్రార్థించాం. తండ్రి నాయన పరిశుద్ధానికి లెక్కలేని స్థుతి స్తోత్రం తండ్రి. దేవ గతించిన ఆదివారం మొదలుకొని దేవ ఈ ఆదివారం వరకు దేవ ఈ సన్నిధిలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవ మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అవును దేవ ఈ పరిశుద్ధమైన దేవ మీ సన్నిధిలో మేము అందరం చేరి ఉన్నాం తండ్రి. దేవా ఎదుగో తండ్రి ఇంతవరకు మమ్మల్ని దేవా ఎదుగో తండ్రి మేము పాటలతోనూ కనపరచడానికి మాకు సహాయం చేసిన దేవా మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అవును దేవ ఆత్మతోనూ సత్యముతోనూ దేవా నిన్ను ఆరాధించమని చెప్పావు తండ్రి. నిజమే తండ్రి దేవా నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేసిన దేవా మీ కొందనాలు స్తోత్రాలయ్యా. ఉదయ కాల సమయం మంది చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి, దీవించండి, ఆస్వాదించండి అయ్యా. కావాల్సిన ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చమని అడుగుతున్నాం దేవా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి మేము ఎలా ఉన్నామంటే నిజంగా నీ దయ్యా, నీ కృప, నీ ప్రేమ తండ్రి. దేవాలయంటే ఎవరో నశించిపోయి ఉండేవాళ్ళు తండ్రి. నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు అయ్యా. దినదినము దేవ మమ్మల్ని మీ బంగారు రెక్కల చాటున భద్రపరిచి కాపాడుతున్న దేవా నీ వందనాలు స్తోత్రాలు అయ్యా. దేవా ఒకసారి దేవా ఇదిగో తండ్రి చేరవచ్చిన మమ్మల్ని అందరూ మీరు ముట్టమాడుచున్నాము తండ్రి. దేవా మీరు మాతో మాట్లాడండి తండ్రి, మాకు కనబడమని అడుగుతున్నాం దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా దేవ మా సంఘాన్ని దీవించిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను దేవా మీరు దీవించి ఆశ్రయించే ఎవరి అవసరం మీరు తీర్చండి తండ్రి. అదేవిధంగా లైవ్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించండి. వారి అవసరాలన్నీ మీరు సంధించి మనం అడుగుతున్నాం దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా. మా బంధువుల్లో మా దేవ మా రక్త సంబంధంలో దేవ బలహీనంగా అంటే మీరు ముట్టి స్వస్థపరచండి. అవును తండ్రి నజరేయుడైన యేసు నామములో మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. దేవానికి వందనాలు స్తోత్రాలు దేవా తండ్రి చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. మీ నామను మహింపరచుకున్నాడు అయ్యా. మరి ముఖ్యంగా మేము వాక్యములకు వెళ్తుండగా అయ్యా మీ సేవకుని మీరు బలపరిచి వాడుకొని వచ్చినాం దేవానికి వందనాలు స్తోత్రాలు. నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా. అయా వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారమైన జీవితాన్ని మేము అందరం జీవించే వాటిని దయచేయండి అయ్యా. అంతేకాకుండా దేవా నిసులు చాటు మేము బిడ్డను మీరు మరుగుపరిచి మీరు బలపరిచి వాడుకోనండి తండ్రి. అవును అన్ని సన్నిధికి దేవా పాస్టర్ రవి అంకుల్ కూడా మీరు తీసుకొచ్చారయ్యా. దేవా ఆంటీని బట్టి మీకు వందనాలు స్తోత్రాల కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యాలను శక్తిని దయచేసి ఇంకా మీలో అధికంగా మీరు బలపరిచి వాడుకోమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా ప్రసాద్ అంకుల్ రానంటే కూడా మీరు దీవించి ఆశ్రయించండి అయ్యా. దేవా మీరు ముట్టండి తండ్రి, మీరు తీసుకొచ్చిన విధానంకే వందనాలు స్తోత్రాలు. వారు కూడా మంచి ఆరోగ్యాలను శక్తిని దయచేసి దేవా ఇంకా నీలో అధికంగా జీవించే భాగ్యం దయచేసి చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆస్వాదించయ్యా. మీరు మాతో మాట్లాడుకుని అడుగుతున్నాం దేవానికి వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా కూడా మీరు దీవించి ఆస్వాదించండి. తద్వారా మమ్మల్ని కూడా దీవించి ఆస్వాదించి దేవా మీరు ఆమెను మహింపరచుకున్నాం. ఇచ్చిన ప్రాంతం మీ సన్ని చేర్చుకున్నాం. యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాము తండ్రి. మనం అలాగే నిలిచి ఉండగా మన మధ్యలో పాస్టర్ కేకే రవికుమార్ గారు వారి ముందుకు వస్తారు. అదేవిధంగా మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జీవ గ్రంథాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని ముద్దు పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కుమారుని ముద్దు పెట్టుకును. హల్లెలూయా. ఆయన కుమారుడే వాక్యము. స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ సమయం మన మధ్యలో సహోదరులు స్టాండీ జోన్స్ గారు వారి ముందుకు వచ్చినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 15వ అధ్యాయాన్ని చదువుతారు. మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాం. కీర్తనలో 15వ అధ్యాయం. అందరం దేవుని గ్రంథాన్ని చేతిలో ఎత్తుకొని
వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం. దావీదు కీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అందరం కలిసి చదువుకుందాం. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. దేవుడి తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించి కృపచేయుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంతా దయచేసి కూర్చోండి. ఈ సమయం నందు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ కేకే రవికుమార్ గారు ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి కీర్తన గ్రంథంలో ఈ 15వ అధ్యాయం గురించిన ఒక సంక్లిప్త వివరణ వారు తెలియజేసిన తర్వాత, దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్ళిన తర్వాత చివరి భాగాన్ని మరలా వారు అందుకుని మనకి కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఈ సమయం నందు వారికి ఈ యొక్క సమయాన్ని ఇస్తున్నాము. ఓటు పాస్టర్ కేకే రవికుమార్ గారు. ప్రైజ్ లార్డ్. దేవుని నామస్తోత్రం. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నా. దేవుని కృపను బట్టి ఈరోజు ఈ విధంగా మనందరము దేవుని నామాన్ని కనపరచడానికి ప్రభు చూపించారు. మరి తలాంచలు ఊహించని రీతిగా ఈ స్థలం ఉండడానికి ఆయన చిత్తమై ఉన్నది. అన్ని విషయాల్లో దేవుని యొక్క కాపుదల, దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు మన మీద ఉంటూనే ఉన్నాయి. అందును బట్టి ఆయన నామాన్ని కనపరుస్తూ దినదినము ఆయన కృపోదయలో వర్ధిల్లే వారిగా ఉందాం. ఆ భాగంలోనే దావీదు కూడా దేవుని సన్నిధానంలో ఈ కీర్తన రాసి ఉన్నాడు. దేవా యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని ప్రశ్న. దేవుడు ఏర్పాటు చేసిన గుడారంలో మనం అతిథులం. అయితే ఆ అతిథిగా మనము ఉండదగేటటువంటి యోగ్యులమా కాదా? ఎందుకు పనికిరాని నన్ను నీతో ఉండే యోగ్యత, ఎందుకు పనికిరాని నన్ను ఎన్నుకొని నీ చిత్త ప్రకారము నీ సహవాసములో ఎన్నుకొని ఉంచావు అని అర్థం అన్నమాట. కనుక మనము కూడా ఎందుకు పనికిరాని వారు, కానీ దేవుడు మనలను ఆయన చిత్త ప్రకారము ఆయనలో ఉండే యోగ్యత ఈ గుడారంలో, ఈ మందిరంలో అతిథిగా మనం ఉంటున్నాం. అంతేకాకుండా గుడారము అంటే మన యొక్క దేహమే. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క దేహం. దేవుడు మనలను ప్రేమించి తల్లి గర్భములో మనల్ని నిర్మించి ఆయన మనల్ని ఆస్వాదించి ఈ గుడారంలో ఆయన ఆత్మనిచ్చి ఆయనతో కూడా ఉండేటువంటి యోగ్యులుగా మనం చేశాడు. అందుకే నా అపోస్తలుడైన పౌలు గారు కూడా భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను చేతితో కాక దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి
గుడారము పరలోకంలో మనకుంది అంటున్నాడు. కనుక ఆయన మనల్ని ఈ లోకంలో అతిథులుగా పంపించాడు. ఈ లోకంలోకి మీరు వెళ్ళండి, ఈ లోకములో నా నామస్మరణ, నా నామాన్ని కనపరచండి అని మనం పంపించారు. ఈ లోకంలో దేవుని నామాన్ని కనపరచి ఆయన చిత్త ప్రకారం నడిచి మరలా మన యొక్క దేవుడు ఏర్పాటు చేసిన పరలోకంలోకి మనం వెళ్ళిపోవాలి. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడం? ఆయన మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకొని ఆయన పరిశుద్ధులుగా జీవించిన యోగ్యత ఇచ్చి ఆయన పర్వతం మీద నివసించడానికి ఆయన యోగ్యత ఇచ్చి, అంటే దావీదు అనుభవంలో ఈ ఎడారులలో ఈ పర్వతాలలో తన యొక్క మందలు కాపుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఆ పర్వతంలో నన్ను ఉంచావు, నన్ను భద్రపరిచావు, ఈ ఎటువంటి ఒంటరితనంలోకైనా కానీ నన్ను ఆస్వాదించావు అని ఇక్కడ నివాసం చేశావు. కాబట్టి నీవు నా కాపరిగా ఉన్న గాఢాంధకారపు లోయలో నడిచినా కానీ నన్ను నీవు ఆస్వాదిస్తున్నావు, నీలో నీ నామాన్ని కనబరిచి యోగ్యంగా ఆయన చేసావు అంటున్నాడు. అయితే ఈ విధంగా ఉండడానికి ఏంటి కారణం అని అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వక నిజం పలుకువాడే. యథార్థత అనేది మనకు కావాలి. యథార్థత అనే ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజం పలికే వారిగా ఉండాలి. ఈ లోకంలో చాలా విషయాలు మనం చూస్తుంది, ఎక్కడ చూసినా యథార్థత అనేది కనపడట్లేదు. ఈ లోకంలో మరి అన్ని విషయాల్లో కూడా యథార్థత, నీతి అనేది తప్పింది. అంతేకాకుండా ఏదైనా హృదయాంతరంగంలో నుంచి ఏదో పెదవులతోనే వచ్చేటటువంటి మాటలే మనం చూస్తున్నాం. నిజముగా పలికేటటువంటి మాటలు దేవునికి యోగ్యమైనవి, కపటముగా పలికే ఈ ఏమాత్రం కూడా. కనుక ఈ లోకంలో జీవిస్తున్న మనం యథార్థత, దావీదు కూడా యథార్థత కలిగిన వానిగా దేవుని సన్నిధానంలో ఆయన వైపు చూస్తూ మొట్టమొదటి కీర్తనలో కూడా రాసుకుంటున్నాడు. మనందరూ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, అపహాసం కూర్చుంటే కాక, దేవుని సన్నిధానంలో మన యొక్క విశ్వాసం అనేది, ఈ లోకంలో యథార్థత లేదు, అటువంటి ప్రవక్తన లేదు, నీతిని అనుసరించే మార్గం లేదు. కనుక ఆ విధంగా ఉండాలి అంటే హృదయపూర్వకంగా దేవుని మాటలు పలకాలి. దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువాడు. మనము కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్న దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ధన్యులుగా చేశారు. దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం నింపబడే వారిగా ఉంచాం. కనుక అటువంటి ప్రవర్తన కలిగిన వారే ఉండాలి అని చెప్తూ ఆ విధంగా నేను ఉన్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు, ఆ విధంగా నన్ను ఆస్వాదిస్తున్నాడు అని. అట్టివాడు నాలుకతో కొన్నెమలాడడు, తన చెలికానికి కీడ్చాడు. అట్వాడు తన నాలుకతో కొన్నెములు అబద్ధము అనేది నాలుగులో నుంచి రాకుండా నిజము పలుకువాడే. తన చెలికానితో కీడుచాడు. మనము మరి ఈ లోకంలో చూస్తే చాలా విషయాల్లో కూడా మరి యథార్థత అనేది తప్పింది. తన చెలికానికి కీడు చేసే విషయంలో చాలా బాగా ముందుకు వస్తున్నారు అందరూ. తన పొరుగు వారి మీద నిందలు మోపడం, ఏ విషయంలో కూడా మన విశ్వాస జీవితంలో కూడా దేవుని వైపు చూస్తూ మన నాలుకను వారి కొన్నెమలాడకుండా యథార్థత పలుకు రీతిగా కాపాడుకుంటూ, మన చెలివారికి కీడు చేయకుండా, పొరుగు వారి మీద నిందలు వేయకుండా, చాలా విషయాల్లో కూడా నిందలు అనేవి చాలా విషయాల్లో చాలామంది చాలా వారి మీద నిందలు మోపుతూ ఉంటారు. అటువంటి స్థితిలో ఉండకుండా దేవుని వైపు చూసేటటువంటి వారిగా ఉండాలి. ఒకవేళ మనం నాలుక కొండెమలాడుతూ చెలివారిని కీడు చేస్తూ పొరుగువారి మీద నిందలు మోపేవారిగా మనం ఉంటేనంట, అతడు దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును, మరి అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒక మాట అంటే దేవుని సన్నిధానంలో దేవుని వైపు చూచిన విధానాన్ని బట్టి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆయన వైపు చూస్తూ దేవుని యందు భయం భక్తి కలిగి దేవుని బిడ్డలు సన్మానించేవారిగా ఉన్నారు. ప్రతివారిని సన్మానించారు. మనం ప్రతివారి యందు గౌరవం కలిగి ఉండాలి.
ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆ విధముగా మనం ఏమి ఇచ్చినా కానీ, ప్రమాణం చేయగా నష్టం వచ్చినా కానీ మాట తప్పకుండా మన మాట మీద నిలబడి ఆయన వైపు చూస్తూ ఆయన చిత్రంగా నడిచినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ విషయంలో నష్టం వచ్చినా పర్వాలేదు, దేవుని వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. ఆ భాగంలో ప్రతి విషయంలో కూడా మనము ఏమై ఉన్నాము అని పరీక్ష చేసుకుంటూ, దావీదు కూడా ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నా కానీ ఏ విషయంలో కూడా యథార్థత చూపిస్తూ ముందుకు నడుస్తున్నాడు కాబట్టి దావీదును ఎన్నుకున్నాడు. దేవుని చిత్త ప్రకారం ఒక రాజుగా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాడు. తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కూడా కదల్చగలడు. నిజమే, దేవుని చిత్తం నెరవేర్చేదని మనము ఎన్నడూ కదల్చబడము, స్థిరంగానే ఉంటుంది. మనం ఏం చేసినా స్థిరంగానే ఉంటుంది, మనం ఏం మాట్లాడినా స్థిరంగానే ఉంటుంది, మన తలుపులు స్థిరంగా ఉంటాయి, మన ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. అన్ని విషయాల్లో ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శోధన వచ్చినా, బలహీనత వచ్చినా కదల్చబడకుండా అట్లాగే ఉంటాయి. ఎందుకు అంటే నేను నమ్మినటువంటి నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను స్థిరపరిచేవారిగా ఉన్నాడు. కనుక దేవుని వైపు చూసిన మనందరం కూడా ఈ లోకంలో మనందరం కూడా అతిథిగా వచ్చాము. ఈ లోకము మనకి స్థిరం కాదు, ఈ లోకం యాత్రికులము, పరదేశమై ఉన్నాం. కనుక మన పనిని ముగించుకొని యథార్థత కలిగి నీతి మార్గంలో ప్రభు మార్గాన్ని మనం అనుసరిస్తూ ఆయన వైపు చూచిన విధానాన్ని బట్టి ఆయన వల్ల ఆశ్రయిస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ ఈ 16వ కీర్తనలో 8వ వచ్చిన భాగాన్ని చదివినప్పుడు ఏమంటున్నాడంటే 16వ కీర్తన 8వ వచనంలో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను అంటున్నాడు. సదాకాలము గురి దేవుని వైపే. చాలా మంది గురి దేవుని వైపు పెట్టకుండా ఈ లోకం వైపు, ఈ లోకంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సంపాదించుకొని ఏదో ఒకటి చేయాలని అనుకుంటారే కానీ ఈ లోకం నేను ఉన్నంత వరకు కూడా నా గురి దేవుని వైపే, దేవుని చిత్తం. దావీదు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే దేవుని చిత్త ప్రకారమే, ఏదైనా పర్వాలేదు, శత్రు సైన్యం వస్తున్నాడు ఏం పర్వాలేదు, నా దేవుడు నాతో ఉన్నాడు. ఏ విషయంలో కూడా దావీదు మరి ముందుకు నడుస్తూనే ఉన్నాడు. జయ జీవితం తనకు దేవుడు ఇచ్చాడు. ఆయన వైపు చూస్తే ఆయన మరి ప్రతి విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని వైపు చూచాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఆశ్రయింపబడ్డాడు. అయితే ఒక్క దగ్గర మాత్రం అపజయం వచ్చింది. దేవుని వైపు చూడకుండా ఈ లోకం వైపు చూస్తూ ఈ లోక సంబంధమైన శరీర ఆశ మీద తను మరి ఆశ కలిగి ఈ లోకానుసారంగా మరి ఉండాలనుకొని యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో ఉండాడు. యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాడు కనుక ఆ దినము తను చేసేటటువంటి యుద్ధములో తన సైన్యం అంతా నష్టపోయారు. అంతేకాకుండా అపజయం వచ్చింది శరీర క్రియల విషయంలో. కానీ అవన్నీ కూడా తెలుసుకొని మరలా దేవుని వైపు చూచాడు. దేవుని సన్నిధానంలో దేవుడు ఆస్వాదించాడు. అందుకనే ఆయన ఇక ఏ విషయంలో కూడా నా గురి ఎక్కడ ఉండాలి అంటే నా గురి అంతా కూడా దేవుని మీద నిలబెట్టాలి. నా చూపు, నా యొక్క తలంపులు, నా ఆలోచన అన్ని విషయాల్లో కూడా నేను దేవుని వైపే చూడాలి అని దేవుని వైపే చూస్తున్నాడు. కాబట్టి నేను ఎప్పుడు దేవుని వైపు చూస్తున్నాడు కదా, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నా కుడి పక్షాన ఉన్నాడు. దేవుడు నన్ను బలపరుస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా అని నేను కదల్చబడను అని సాక్ష్యం ఇస్తున్నాడు. నిజమే, మనం కూడా మన గురిని దేవుని వైపే నిలబెట్టేవారిగా ఉన్నాము, నిలబెట్టాలి. ఆయన వైపు చూడాలి. ఆయన చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు ఆయన మన కుడి పార్శ్వమందు ఉంటాడు, కుడి పక్షాన ఉంటాడు, మనల్ని బలపరుస్తాడు, కదలనివాడు, పడిపోనివాడు, నిలబెట్టేవారిగా ఉంటాడు, నడిపిస్తాడు. మనం ఏది అడిగితే ఇచ్చి మనము ఆయన నామాన్ని కనపరుచుకుంటారు. అదే రీతిగా ఈ దినం మనందరితో ఆయన నామాన్ని కనపరుచుకుంటారు. ఈ దినం దేవుని సన్నిధానంలో ఉండి మేమయ్యా నీ సన్నిధానంలో మేమందరం కూడా అతిథులమే, ఈ లోకానికి వచ్చాం, ఈ లోకం నుంచి మరణ మా శుభ్రంగా ఆయనకు వెళ్ళిపోవచ్చాం, నీ దగ్గరికి వస్తాం కాబట్టి మాతో ఉన్నావు అని ఆయన వైపు చూస్తూ ఆయన నామాన్ని కనపరుస్తాం. 9వ వచనంలో అందువల్ల నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షిస్తుంది, నా శరీరం కూడా సురక్షితముగా నివసిస్తుంది. అందరూ బట్టి మనమందరము కూడా మన హృదయం ఎప్పుడు సంతోషంతో మన ఆత్మ హర్షిస్తుంది. ఎప్పుడు కూడా సంతోషమే మనలో. ఎప్పుడు కూడా ఎటువంటి బలహీనత వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఎంత భయంకర వైరస్ ఇవన్నీ ఉన్నా కానీ మన హృదయం సంతోషంగానే ఉంది, ఏం భయం లేదు. మన ఆత్మ కూడా హర్షిస్తుంది దేవుని సన్నిధానంలో.
నా ప్రభు ఉన్నాడు, మన శరీరం కూడా సురక్షితంగా నివసిస్తున్నాం, ఆయన వైపు చూస్తున్నాం. కనుక ఆ విశ్వాసంతో దావీదు కూడా తనకున్న అనుభవంలో మరి దేవా నీ సన్నిధానంలో నివసించదగిన వాడేవాడు, యథార్థత కలిగిన వాడే. నీ సన్నిధానంలో మేము ఉండాలి అంటే హృదయపూర్వకంగా మేము నిజం పలకాలి. నీ సన్నిధానంలో మేము ఉండాలి అంటే మా నాలుగుతో కొండె మాడకూడదు, చెరికానికి కీడు చేయకూడదు, మా కురువు అని మీద మేము నింద మాపకూడదు. నీ సన్నిధానంలో మేము నీ రాజ్యంలో నీతో కూడా ఉండాలి అంటే మేము నీ ఎందుకు భయభక్తులు ప్రతి వారిని సన్మానించుకుంటూ ఏమి చెప్పినా అది నష్టం వచ్చినా ఏమొచ్చినా కానీ మేము నీ వైపు చూచేవారిగా ఉంటాం. ఆ విధముగా మేము ఈ లోకం ఉన్నంత వరకు కూడా నీవు మాకిచ్చిన దానిని నీ నామగానికి నిలబెట్టుకొని నీ వైపు చూచేవారిగా మమ్మల్ని నిలబెట్టి నీ నామంలో మేము ఆశపడే భాగ్యం దయచేయమని దావీదు దినదినం ఏ విధంగా అనుకుంటున్నాడు. ఇదే రీతిగా దేవుని నామస్మరణ చేసుకుని ఆయన మందిరంలో అతిథులముగా ఆయన సిద్ధ ప్రకారం నడిచి ఆయన నామాన్ని మరిచి ఆయన కృపదయాలు వర్ధిల్లే వారిగా ఉందాం. దేవుడి ఈ మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. చక్కటి దైవ వర్తమానాన్ని మనకు అందించినటువంటి మాయ గారు, పాస్టర్ గారు కె రవికుమార్ గారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. మనం అంతకుముందు మొదటిగా మనము మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా నాయన మేమందరం కలిసి నాయన ఈ యొక్క పునరుత్థాన దినములో ప్రభా నాయన మీ యొక్క సన్నిధానములో ప్రభా నాయన మిమ్మల్ని గణపరుస్తూ ఉండగా ప్రభా తండ్రి ఇప్పటి వరకు ప్రభా తండ్రి మీ యొక్క మాటల ద్వారా తండ్రి నాయన మీ బిడ్డ ద్వారా తండ్రి మాకు ఇచ్చినటువంటి మరి మాటలను బట్టి వందనాలు ప్రభా. నిజమే తండ్రి నాయన మేము నాయన నిజముగా ప్రభా తండ్రి మీ యందు భయభక్తులు కలిగి ప్రభా తండ్రి నమ్మకంగా తండ్రి నైనా మీలో ప్రభా యథార్థముగా జీవించి ప్రభా తండ్రి మీ యొక్క మేలులనైనా మీ యొక్క ఆశీర్వాదాలను పొందుకునే బిడ్డలుగా తండ్రి నైనా మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇక ముందు కూడా నాయన మమ్మల్ని బలపరిచి వాడుకోండి తండ్రి. అవును ప్రభా తండ్రి, మీ వాక్యము ప్రభా తండ్రి నైనా బలమే కలిగినటువంటి వాక్యము తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, మీ వాక్యము నాయన విని గైకునేవాడు బ్రతుకును ప్రభా తండ్రి నైనా, ఎందుకంటే మీ వాక్యము బ్రతికించేటటువంటి వాక్యము నాయన. కనుక ప్రభా తండ్రి ఈ వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని దినదినమో తండ్రి వరదల చేయించిన తండ్రి, దినదినమో నాయన మమ్మల్ని బ్రతికించుచున్న తండ్రి వందనాలు ప్రభా తండ్రి నాయన. మేము ఎలా ఉన్నామంటే కేవలము మీ యొక్క కృప, మీ యొక్క కాపుదల, మీ యొక్క రక్షణ ప్రభా తండ్రి నాయన. మా యొక్క రక్షణ ప్రభా తండ్రి నాయన, మా యొక్క ఆశ్రయము నాయన మీ అందే ఉన్నది కనుక ప్రభా తండ్రి నాయన ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా నాయన మీ యందునైనా మమ్మల్ని భద్రపరిచి తండ్రి మీ రెక్కల చాటును నాయన ఉంచి ప్రభా నాయన ఏ దినమునకు ఏమి కావాలనో, ఏ సమయమునకు ఏమి కావాలనో ప్రభా నాయన ప్రతి ఒక్కటి మాకు అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరిచిన తండ్రి వందనాలు ప్రభా. అది మీ కేవలము మీ యొక్క బిడ్డలకే నాయన మీరు అనుగ్రహించి ఉన్నారు ప్రభా. ఎందుకంటే మిమ్మల్ని ఆశ్రయించున్నటువంటి బిడ్డలు స్వామి తండ్రి నాయన వారు నాయన మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు ప్రభా తండ్రి నా బిడ్డలు ప్రభా ఎలా ఉన్నారని ప్రభా తండ్రి. ఎందుకంటే ప్రభా తండ్రి ఎల్లప్పుడూ నాయన మిమ్మల్ని స్తుతించే వారంగా నాయన మమ్మల్ని ఉండమంటున్నావు ప్రభా తండ్రి. నిత్యము స్తుతించేటటువంటి వారముగా మమ్మల్ని చేస్తున్న తండ్రి వందనాలు ప్రభా. ఇదే కాదు ప్రభా తండ్రి నాయన మేము ఎల్లప్పుడూ స్తుతించే వారంగా నాయన మమ్మల్ని ఇంకనూ నాయన బలమైన సాక్షులుగా వాడుకోండి ప్రభా. బలంగా ప్రభా నీలో నాయన అంటుకట్టబడి ప్రభా తండ్రి నాయన ఏకమై ప్రభా తండ్రి ఏకాత్మతో తండ్రి మేమందరము తండ్రి మీ యొక్క సన్నిధానంలో కనిపెట్టుకొని అనేకమైనటువంటి ప్రభా తండ్రి గొప్ప గొప్ప కార్యాలు ప్రభా ఎదురు చూచి ప్రభా వాటిని పొందుకొని ప్రభా తండ్రి నాయన మేము నాయన మిమ్మల్ని మయంపరిచేటటువంటి వారంగా చేసుకోండి తండ్రి నాయన. నిజమే ప్రభా తండ్రి ఈ లోకంలో నాయన ఎన్నో శ్రమలు, కష్టాలు, నష్టాలు ప్రభా ఇబ్బందులు రావచ్చు, కానీ ప్రభా వాటన్నిటి నుండి నాయనా నువ్వు కాపాడి ప్రభా ఆదుకునే గొప్ప దేవుడు స్వామి తండ్రి. ధైర్యాన్నిచ్చే దేవుడు తండ్రి, నేను శక్తినిచ్చే దేవుడు స్వామి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీ వాక్యంలోకనైనా వెళ్ళబోచుండగా తండ్రి మీ బిడ్డను బలపరచుకోండి తండ్రి. మీకు ఆత్మ ద్వారా ప్రతి ఒక్క మాట ప్రభా తండ్రి నైనా మేము వినుచుండగా తండ్రి మా హృదయాల్లో నైనా ప్రభా నైనా ఆ యొక్క మాటలు చొచ్చుకొని పోయి ప్రభా తండ్రి నైనా ఫలించేటటువంటి మాటలుగా చేయండి తండ్రి. ఫలించేటటువంటి వారంగా చేయండి తండ్రి. మేము ఫలించడమే కాదు ప్రభా ఇంకొకరిని ఫలించేటటువంటి వారంగా చేయటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరిచింది తండ్రి. ఎందుకంటే మీరు అక్కడ అతి సమీపంగా ఉంది నాయన. మీరు అక్కడ ప్రభా మేమందరం ఎత్తబడాలి ప్రభా తండ్రి నైనా. మేమే కాదు ప్రభా అనేక మందిని నాయన మీలో చేర్చాలి ప్రభా, తీసుకొని రావాలి కనుక ప్రభా తండ్రి. అయ్యా ప్రభా అలాంటి సిద్ధపాటును నాయన మాతో ఉంచి మమ్మల్ని సిద్ధపరచుకోమని ఈ హాలంతా మీకు మహిమతో నింపండి తండ్రి. మీ యొక్క అగ్నితో నింపండి తండ్రి నైనా. మా ఒక్కొక్కరి పైన మీకు ఆత్మను ఉంచండి తండ్రి.
బలపరచుకోండి తండ్రి నాయన. ఆత్మీయ శక్తి ద్వారా ప్రభా తండ్రి మమ్మల్ని నింపి తండ్రి బలపరచుకొని తండ్రి నాయన మీరే మహిమ పొందమని మా ప్రభుని యేసు నామములో ఈ కొద్ది విన్నపాలు వేడుకొంచున్నాం తండ్రి, పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.